దేశంలో కొన్ని చెత్త పార్టీలు కొందరు చెత్త రాజకీయ నేతలు ఉండటం దౌర్భాగ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలు ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రపంచ దేశాలు భారత శక్తిని కొనియాడుతూ ఉంటే భుట్టో ఓర్వలేక వ్యాఖ్యానిస్తున్నారని చెప్పారు. తక్షణమే ప్రధాని మోదీకి బిలావల్ భుట్టో క్షమాపణలు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 6 మంది కరడు కట్టినటువంటి టెర్రరిస్టులకు స్థావరం ఇస్తున్న దేశం పాకిస్తాన్ దేశం. దాదాపు 27 టెర్రరిస్ట్ సంస్థలకు స్థావరం ఇస్తున్నటువంటి దేశం పాకిస్తాన్ దేశం. ఇలా భారతదేశము ఉగ్రవాదాన్ని కానీ తీవ్రవాదాన్ని కానీ దేని కూడా స్థావరం ఇవ్వకుండా కూకటి వేలతో పెకిలిస్తున్నటువంటి దేశం భారతదేశం. చివరకు భారతదేశాన్ని అస్థిరపరిచి భారతదేశంలో కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారతదేశంలో ఉగ్రవాద సంస్థలకు అనేక రకాలుగా సహాయం చేస్తున్నటువంటి ఇలా విశ్వగురు స్థానంలో భారతదేశం ఉంటుందంటే ప్రపంచం గుర్తిస్తుందంటే ఒకసారి ఆలోచించాలి. పాకిస్తాన్ ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఇంకా మదర్సాలకే పరిమితమైంది, మదర్సా విద్యానికే పరిమితమైంది. దేశంలో ఎక్కడ ఏ అలిగా జరిగినా కూడా పాకిస్తాన్ స్థావరంగా మారింది. అంటే 10 సంవత్సరాలు ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ పెంచి పోయిస్తే స్థావరం ఇస్తే ఇదే అమెరికా వచ్చి నీ పని పెషావర్కి వచ్చి లోపలికి దొరకొచ్చి పొట్టుపొట్టు చంపే